ముఖ్యం. నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మాదిరిగా వర్షాలు వస్తే, వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్ట్ మీద నీళ్లు ఫ్లో అయినాయి, ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక. అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అదే పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను చూసి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి, కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది. వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు. ఈసారి మళ్ళీ కొట్టుకోకపోయింది. 2 TMC నీళ్లు, కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు. 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు. అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం అన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు,